ప్రస్తుతానికి నేను ఇంతకుముందు చదివిన జీకే పుస్తకాల కంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో ఈ ఇది ది బెస్ట్ బుక్ అని నేను అంటానండి. ఆంజనేయులు గారు రాసిన ఈ జీకే బుక్ ఒకసారి లోపలికెళ్ళి మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ రచయిత ఆంజనేయులు గారు. మనకిది గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్‌సి లాంటి వాటికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇండియా మ్యాపింగ్ బేసిక్ చూడండి, ఇండెక్స్ చూడండి. వరల్డ్ మ్యాప్ బేసిక్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా మ్యాపింగు, ఇలా సముద్రాలు, తీరరేఖలు, 7 ఖండాల సమాచారం. తర్వాత ఇలా జాగ్రఫీ అయిపోయిన తర్వాత సరిహద్దులు, రాష్ట్రాలు, విస్తీర్ణం, జనాభా, తర్వాత దేవాలయాల గురించి, ముఖ్యమైన నదుల గురించి, జాగ్రఫీ పార్ట్, జలపాతాలు, విమానాశ్రయాలు, ఖనిజాలు, ఆ తర్వాత భారతదేశంలోని ముఖ్యమైన సరస్సులు. అంటే జాగ్రఫీ పార్ట్ ఎంత వ్యాస్ట్‌గాను వివరంగా ఇచ్చారండి. రిజర్వ్ బ్యాంకులు, పక్షుల సంరక్షణ కేంద్రాలు, భారత జాతీయ కాంగ్రెస్, ముఖ్యమైన సమావేశాలు, ముఖ్యమైన యుద్ధాలు, ప్రాథమిక విధులు. ఇక్కడ పాలిటీలోకి వచ్చేసి దేశ పార్లమెంట్లు పేర్లు, జాతీయ పార్టీలు, రాజ్యాంగం, సివిక్స్ గురించి, విటమిన్స్, బయాలజీ గురించి, ఇలా హిస్టరీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇండియా మ్యాప్ బేసిక్స్ పార్ట్ 1 అని, పార్ట్ 2 అని ఇలా తెలుగులో ఇవ్వడం చాలా బాగుందండి. వరల్డ్ మ్యాప్ బేసిక్స్ అంటే కలర్ ప్రింట్ ఇవ్వడం వల్ల కూడా ప్రతి విషయం మనకు అర్థమయ్యే విస్తీర్ణంలో అతిపెద్ద ఖండాలు ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండం, ఆర్కిటికా ఖండము, యూరప్ ఖండం, ఆస్ట్రేలియా ఖండం, జనాభా పరంగా అతిపెద్ద ఖండాలు, విస్తీర్ణంలో అతిపెద్ద సముద్రాలు, ఇలా ప్రతీది మనకి ఈజీగా అర్థమయ్యేలాగా అద్భుతంగా ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయాలు జీకే. ఇప్పుడు జాతీయ చిహ్నాల గురించి, ఇండియన్ సింబల్స్ గురించి ఇచ్చారు చూడండి. జాతీయ గీతం, జనగణమన, జాతీయ పతాకం, త్రివర్ణ పతాకం, జాతీయ కరెన్సీ రూపాయి, జాతీయ క్రీడ మనది ఏంటి, హాకీ. ఇలా ప్రతి విషయాన్ని ఇలా కలర్ ప్రింట్లో చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి మీరు ఏదైనా జీకే కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ బుక్ని మీరు తీసుకోండి. ముఖ్యమైన తేదీల గురించి ఇచ్చారు. ఏ నెలలో ఏ ముఖ్యమైన తేదీలు ఏంటి, ఫిబ్రవరి, జనవరి, మార్చ్, ఏప్రిల్, ప్రతీది. తర్వాత ఇప్పుడు చూడండి, వివిధ క్రీడలు, ఆటగాళ్ళు, ప్రతి క్రీడల్లో ఆటగాళ్ళు ఎంతమంది ఉంటారు, కబడ్డీలో ఎంతమంది ఉంటారు, అలాగే అబ్రివేషన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ తీసుకోండి సార్, ఎవరైనా జీకే బుక్ కావాలనుకుంటే. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అలాగే హిస్టరీ, మౌర్య సామ్రాజ్యం ఎవరు స్థాపించారు, బింబిసారుడు, రాజుల గురించి ఇవ్వడం జరిగింది. చాలా చాలా బాగుంది. అలాగే ప్రతి రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, గోవా, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రాజధాని అమరావతి, హైకోర్టు అమరావతి, అధికార భాష ఏంటి మనది తెలుగు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు, మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒడిస్సా. ఇలా అన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ ఎడిషన్ అయితే ఇంగ్లీష్ జీకే ఇవ్వడం జరిగిందండి. మీరు ఖచ్చితంగా ఈ బుక్ మీరు తీసుకోండి. యూపీఎస్సికి, ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి, అన్నిటికి, తెలంగాణకి, ఇంకా ఇంగ్లీష్లో అయితే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పుస్తకం చాలా అద్భుతంగా. ఇది న్యూ ఎడిషన్ అండి ఇంగ్లీష్లో. టాపిక్స్ అండ్ నేమ్స్, ది బెస్ట్ బుక్ టు బై ఏ జీకే బుక్, నేషనల్, నార్త్ అమెరికా.
ఇలా జాగ్రఫీ ప్రతి అంశము వరల్డ్ వైడ్, అండమాన్ నికోబార్, రివర్స్, పాపులేషన్, ఇండియా పాపులేషన్ గురించి ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా కలర్ ప్రింట్ రూపంలో ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంక్, ఫెస్టివల్స్, ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో పండుగలు ఏ విధంగా చేసుకుంటారు, ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా కూడా ఈ బుక్ని ఇలా ఇవ్వడం జరిగింది. ఇది లేటెస్ట్గా విడుదల చేసిన ఎడిషన్. కాబట్టి జీకేకి మంచి బుక్ కావాలి. ఫాదర్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ కదా, ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. ఈ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీలో ఇంపార్టెంట్ అంశాలు ఏమిటి, ఆర్గాన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అండ్ దేర్ వెయిట్స్, ఇలా ప్రతి అంశాన్ని చాలా చాలా గొప్పగా అద్భుతంగా పళ్ళు ఎన్ని ఉంటాయి, నోట్లోని ముఖ్యమైన అంశాలు ఏంటి, పార్ట్స్. కాబట్టి అవార్డ్స్ 2024లో వచ్చిన అవార్డులు విన్నర్స్ ఎవరు, నోబెల్ బహుమతి ఇప్పటికి ఎంతమందికి వచ్చింది, భారతరత్న ఎంతమందికి ఇచ్చారు, ఇలా బెస్ట్ జనరల్ నాలెడ్జ్ బుక్